నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్. వరంగల్ నగరం మందు గోవిందు రాజులగుట్ట కూరగాయల మార్కెట్ నివాసం ఉంటున్న గొంతి జనార్దన్ రెడ్డి వెంకట నరసమ్మ దంపతులకు 3 కుమారులు 5 కుమార్తెలు. అందులో ఒక కుమారుడు నరసింహారెడ్డి మరణించారు. ప్రస్తుతం 2 కుమారులు ఉన్నారు. అందరికంటే పెద్దవాడైన మొదటి కుమారుడు గొంతు చిన్న గోపి, రెండవ వాడు గొంతు మోహన్ రెడ్డి. వీరితో పాటు 5 ఆడపిల్లలు కలరు. తనకు జన్మనిచ్చి మొదటి కుమారుడిగా ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్న చిన్న గోపి తన తల్లిదండ్రుల పట్ల, అక్క చెల్లెల పట్ల, తమ్ముడి పట్ల ఎంతో దురుసుగా ప్రవర్తిస్తూ కన్న తల్లిదండ్రులకు ఏనాడు ₹1 సహాయం చేయని చిన్న గోపి గత వారం 7/8/2024 బుధవారం రోజున తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ మరణించినా కానీ తల్లిని చివరి చూపు చూడటానికి కూడా రాకుండా వాడ పెద్ద మనుషులు చిన్న గోపి ఇంటికి వెళ్లి మీ అమ్మ చనిపోయిందని చెప్పినా కానీ నాకు అమ్మ లేదు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, నాకు ఎవరు లేరని, నాకు వారికి కుటుంబం ఎటువంటి సంబంధం లేదని కరాఖండిగా చెబుతూ మీరు వెళ్లి నేను వరంగల్లో లేను, షిరిడీలో ఉన్నానని చెప్పమని పెద్ద మనుషులకు చెప్పడం జరిగింది. గొంతి మోహన్ రెడ్డి, మా నాన్న పేరు గొంతి జనార్దన్ రెడ్డి, తల్లి పేరు గొంతి వెంకట నరసమ్మ. మేము 5 అక్కయ్యలు, 3 అన్నదమ్ములు. అయితే ఒక అతన్ని అంతకుముందే మా గొంతి గోపాల్ రెడ్డి అంటే ఈ భూమి మీద ఎవరికి తెలియదు, వాడి పేరు కూడా మార్చుకున్నాడు, కులం మార్చుకున్నాడు. చిన్న గోపి అంటే అందరికీ అపరిచితుడు, అందరికీ తెలుసు. చిన్న గోపి అని పేరు పెట్టుకున్నాడు. సేమ్ తల్లిని కొట్టిండు, అక్కయ్యలను కొట్టిండు. వాడిని పెళ్ళైనప్పటికీ మా ఇంటికి లేదు, ఉన్న ఆస్తిపాస్తులన్నీ దొబ్బిండు. ఎక్కడెక్కడ మాది వరంగల్ బస్ స్టాండ్కి వెళ్ళి వస్తా అంటే రోడ్డు అక్కడికి వెళ్ళి రోడ్డు పడ్డది. దాని వంతుకు మాకు బాల సంవత్సరాల 1000 గదాల జాగిచ్చిండు, 2 కోట్ల రూపాయలు వచ్చిన అవన్నీ దొబ్బిండు. కాశీబుగ్గల మా తాతల ముత్తాతల ఆస్తి అది. కుప్పల గుట్టకు మా తాతల స్థిరాస్తులు అవన్నీ మా గీసుగుండ ప్రాపర్ అయితే ఆడ భూములు కూడా మా తాతల ప్రాపర్టీ అన్నీ అమ్ముకొని మా నాన్న అమ్మిండు దొంగసాటుగా అని చెప్పి దొంగ సంతకాలు పెట్టించిండు. నాన్నకు కూడా ఒకసారి గుండెపోటు వస్తే హైదరాబాద్ తీసుకుపోతానని తీసుకుపోయి కొట్టి దొంగ సంతకాలు పెట్టించిండు. తదనంతరం నాన్న ఇంటికి వచ్చినాక నన్ను కొట్టిండు సంతకాలు పెట్టించి అనుకుని చనిపోయిండు. ఇక అప్పుడు మాకు ఇంటికి పెద్ద కదా అని మేము కూడా మాట్లాడలే. అతను గుండాయిజం రౌడీజం ఇప్పటికి కూడా మేము భయపడుతున్నాను. ఇప్పటికైనా నాకు ప్రాణాపాయం ఉన్నది. చాలాసార్లు ఈ మధ్యలో కూడా నా మీద హత్య ప్రయత్నం చేసిండు. మాకు నా కన్న తల్లి చనిపోయిందంటే షిరిడీలు ఉన్నా అని చెప్పి మన గుండెటి నరేందర్ అన్న, పెద్ద గోపి వీళ్ళందరూ అతనితో తిరిగే స్నేహితులందరూ ఫోన్ చేసినా కూడా నేను షిరిడీలు ఉన్నా అంటే కన్న తల్లి చనిపోయినప్పుడు షిరిడీలు ఎట్టుంటావురా అని చెప్పి సిగ్గు చెల్లెలు లేదా తిట్టినా కూడా అది ఎవరితో నాకు తెలియదు. మా నాన్న ఉంచుకున్నామే, మా నాన్న నన్ను కన్న తల్లి కాదు అని చెప్పి కన్న తల్లిని పట్టుకొని నాన్న ఉంచుకున్నామే అని చెప్పి అంత హీనంగా మాట్లాడిండు. దానికి చాలామంది సాక్ష్యాలు ఉన్నారు, దానికి కొంచెం సపోర్ట్ ఇచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఎప్పుడైనా దేవుడు చూస్తాడు ఖచ్చితంగా అనేది మా నిర్ణయం. సరే, ఎవరైనా కూడా ప్రజావాదులు ఉంటే, దైవభక్తులు ఉంటే ఇటువంటి వాళ్ళను భూమి మీద బరువు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొట్టాలి. ఇటువంటి న్యాయస్థానం కానీ న్యాయవాదులు కానీ ఎవరైనా సమాజంలో సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఇటువంటి న్యాయం చేయాలి. అది ఉన్నాడని చెప్పి మేము మాట్లాడడానికి పోతే పెద్ద మనుషులలో కూర్చుందాం అన్నాడు. పెద్ద మనుషులలో కూర్చున్నాము. కాగితాలు రాసి ఇచ్చిండు. అక్కడ ఆస్తి అందులో ఒక భాగం, ఇందులో ఒక భాగం, ఆడపిల్లలకు ఒక భాగం ఇస్తా అని. అది ఇచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత డేట్ ప్రకారం పోయి రిజిస్ట్రేషన్ చేయమని అంటే ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి, నేనేమి ఇవ్వను, మీరేమన్నా సంపాదించుకున్నది ఉంటే చెప్పండి అది ఇచ్చేస్తా అన్నాడు. ఆ తర్వాత మమ్మల్ని కొట్టిండు. గొడవ పెద్దగా అయిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కు పోయినాము. మళ్ళా తర్వాత అదే పెద్ద మనుషుల దగ్గరికి పోయినాము. పోతే ఆ పెద్ద మనుషుల దగ్గర అసలు ఆమె మా కన్న తల్లే కాదు, మా నాన్న రెండో ఆమె ఉంచుకున్నామే, మా అమ్మ చనిపోయింది నేను పుట్టిన తర్వాత అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత కుప్పాల గుట్టకాడ జాగా ఉంటే కూడా అక్కడికి వెళ్ళినాము. వెళ్తే అటుపక్కోళ్ళు ఇటుపక్కోళ్ళు కూడా వాళ్ళందరిని అడిగితే అసలు నేను ఒక్కనే మా అమ్మ నాన్నకి, నేను ఒక్కని పుట్టగానే మా అమ్మ నాన్న చచ్చిపోయిండ్రు, నాకు ఎవ్వరు లేరు, ఇదంతా నాదే, వాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పిండట. వాళ్ళు చెప్పిండ్రు అందరు. మేము పోయినాక కూడా దానికి సంబంధించిన వీడియో కూడా మా దగ్గర ఉంది, వాళ్ళందరూ అన్నది. వచ్చినాక మేము మాట్లాడి కోర్టులో కేసు వేయమని అంటే వేస్తే
ఏ లాయర్ను పెట్టినా ఆ లాయర్ను కొనిస్తున్నాడు. ఆ లాయర్లు మాకు వ్యతిరేకంగానే మళ్ళీ ఇది కాదు అని చెప్తున్నారు. ఇప్పటికీ 4-3 లాయర్లను మార్చిండు, అయినా కూడా మాకు కొంచెం న్యాయం జరుగుతలేదు. అమ్మ పేరు మీద కూడా మెయింటెనెన్స్ కేసు వేసినాము. వేస్తే అమ్మకు కూడా నేను అసలు నా దగ్గర ఏం లేదు, నేను కూలీ పని చేసుకుంటానా అని చెప్పేసి అమ్మకు కూడా రూపాయి ఇవ్వలేదు. నా పేరు కళ, 4వ కుమార్తెను. ఫస్ట్ భార్య చచ్చిపోతే రెండో పెళ్లి కూడా చేసినాము. ఆమెనే అమ్మను కొట్టింది. మాకు న్యాయం చేయండి అంతే. అన్న చెల్లె ఒక్కటయ్యి మా అన్నకు అమ్మకు ఎవ్వరికీ ఏమి ఆస్తి రాకుండా తను ముప్పు తిప్పల పెట్టి మమ్మల్ని 3 చెర్ల నీళ్లు తాగించిండ్రు. ప్రజలు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు మా అన్నయ్యకు న్యాయం చేస్తే చాలని ప్రజలను కోరుకుంటున్నాము. రెడ్డి డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు తను చెప్తారు సంవత్సరం వరకు మనకి అన్నీ చేసి చిన్న పిల్లలాగా ఫస్ట్ పెళ్ళి అయితే ఆ పిల్లము అన్ని చూసి నా కాళ్ళు చేయాలి అన్ని ఇరగొట్టి పడేసి అని వదిలిపెట్టి పోయింది. ఆత్మహత్య చేసుకుంది, అది పోయి మందు రాగి చచ్చిపోయింది. ఇట్లాంటి నేను ఉండలేనని ఆ తర్వాత అమ్మ సంవత్సరము వాడికి అన్ని సేవ చేసి మాకు పెట్టకుండా వాడికి పెట్టి వాడిని వేసి అంత చేసినందుకు కూడా వానికి తల్లి అనేది కొంచెం కూడా గుర్తింపు లేకుండా చేసి వాడు ఇప్పుడు అమ్మ అనే దానికి కూడా ఏం లేకుండా చేసిపోయిండు. చదువుకున్నాడు, రాజకీయాలలో ఉన్నాడు. వాళ్ళు కూడా ఎట్లా ఏమనుకుంటారు అసలు చూసి వాడిని ఇప్పటికైనా ఇటువంటి చీడపురుగు ఉండొద్దు అని అని వాని ముఖం మీద ఉమ్మేయాలి అందరూ అని ఎమ్మెల్యే మినిస్టర్లు అందరూ వాడి సైడే ఉన్నారు. కాబట్టి వానికి ఇప్పటికైనా వాళ్ళు కూడా ఇది తెలుసుకొని ఇది చూసి ప్రజలు కానీ వీళ్ళు రాజకీయ నాయకులు కానీ ఎవ్వడే కానీ వాని ముఖం చూస్తే తూ అని ముఖం మీద ఊంచి పడేయాలి. వాన్ని అసలు మనుషులకి వెళ్ళేవాడు లేడు అన్నట్టుగా తీసి పడేయాలి వాన్ని. అదొకటే కోరుకునేది.